హాయ్ అందరికీ నమస్తే. మీ శ్రీనివాస్. మన పరిస్థితి అయితే మారే విధంగా లేదు. ఈ వాతావరణం మనని వదిలిపెట్టే రకంగా లేదు. ఈ గొర్రెలు మేకలు కాసుకునే వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా అయిపోయింది. మనం వ్యాక్సినేషన్ చేసుకున్నా కూడా ఈ దుబ్బా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అది వాతావరణ పరిస్థితుల వల్ల, మేత వల్ల, ఇంకా ఏ కారణాల వల్లనైనా రావచ్చు. మనకైతే వాతావరణం అయితే అనుకూలించడం లేదు. దానికి మీరు నేను వాడిన వాటిలల్లో నేను వ్యాక్సిన్ అయితే వేసుకున్నా, హెచ్ఎస్ వ్యాక్సిన్. అయినా కూడా కొన్ని 4-5 కనబడితే వాటికి ట్రీట్మెంట్ చేసిన, అవి ఓకే. కాకపోతే అన్నిటికీ ఓరల్గా ఇది లివోఫ్లాక్సిన్, బ్రోమెక్సిన్ తీసుకున్నా, అది ఏ మాత్రం పనిచేయలేదు. దీంట్లో పనిచేసింది ఏంటంటే గమనించింది, ఒక 5టికి ఈ రకంగా చేసిన, ఇంకో 5టికి వేరే రకంగా చేసిన, ఇంజక్షన్లు అయితే సేమ్ ఇచ్చేసిన. లివోఫ్లాక్సిన్, బ్రోమెక్సిన్ పనిచేయలేదు. లివోఫ్లాక్సిన్, టైలోసిన్ కూడా పనిచేయలేదు నాకైతే. అంటే కొన్ని ఏరియాలు బట్టి కావచ్చు, లేకపోతే ఆ డ్రగ్ వల్ల కావచ్చు, అంటే ఆ మందు ప్రభావం మరి కావచ్చు. కానీ నాకు పనిచేసింది అయితే ఎండోఫ్లాక్సిన్, బ్రోమెక్సిన్ బాగా పనిచేసింది. దీంట్లో కంపెనీ విషయానికి వస్తే ఇంటాస్ వాళ్ళది బాగా పనిచేసింది. అందులో ఇండియన్ జెనమిక్స్ వాళ్ళది కూడా పనిచేసింది. నేను మళ్ళీ తాపిద్దామనుకుంటే మా దగ్గర లేదు. అవి వరంగల్లో తీసుకొచ్చిన మందులు. మా దగ్గర ఉన్న కంపెనీలు ఏంటంటే ఇండియన్ జెనమిక్స్ వాళ్ళది ఉన్నది, లివో ఉన్నది. అవి రెండు సేమ్ ఈక్వల్ కంపెనీనట. దాంట్లో బెస్ట్ ఏంటంటే ఇది మన లివోఫ్లాక్సిన్, ఎండోఫ్లాక్సిన్, బ్రోమెక్సిన్, ఇండియన్ జెనమిక్స్ వాళ్ళది. అది బాగా పనిచేసింది. మీరు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ మేయకపోయినా సరే దానికి ఏం కాదు. 3 days మేయకపోయినా ఏం కాదు. మేకకైతే, గొర్రెకైతే చెప్పలేం దాన్ని, ఎందుకంటే అది కొద్దిగా సున్నితంగా ఉంటుంది. మేకైతే తట్టుకుంటుంది. మీరు ఇచ్చే మెడిసిన్ వల్ల దానికి ఈవినింగ్ పూట ఏమన్నా జావా లాంటిది పెట్టి ఓఆర్ఎస్ పౌడర్లు కానీ, ఇంకా అమినో యాసిడ్స్ కానీ అందిస్తే తొందరగా క్యూర్ అవుతుంది. మీ శ్రీనివాస్.